కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే లైసెన్స్ జారీ విషయంలో వస్తున్నటువంటి ఈ యొక్క మార్పుల్ని ఖచ్చితంగా గమనించాల్సిందే, తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే మనం ఒక లైసెన్స్ కావాలంటే గనక ఇప్పటికే 2 దశలున్నాయి. ఏదైతే ఎల్ఎల్ఆర్ కావచ్చు, ఫైనల్ డ్రైవింగ్ టెస్ట్ కావచ్చు. ఇవి 2 దాటిన తర్వాత మనకు లైసెన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏదైతే సుప్రీం కోర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఏదైతే కొత్తగా ఒకవేళ లైసెన్స్ కావాలనుకుంటే గనక ఈ యొక్క ఇప్పుడు 2 దశలు ఏదైతే ఎల్ఎల్ఆర్‌తో పాటు ఫైనల్ డ్రైవింగ్ టెస్టే కాకుండా ఆన్‌లైన్‌కు సంబంధించినటువంటి పరీక్ష కూడా పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి డ్రైవింగ్ నేర్చుకున్నటువంటి వారిగా, వాహనదారులుగా ఈ యొక్క ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్స్‌నైతే తీసుకొస్తుంది. ఈ యొక్క రూల్స్‌ని గనక మనం చూసినట్లయితే గనక ఈ యొక్క ఆన్‌లైన్ పరీక్ష అనేది ఖచ్చితంగా మరి రాయాల్సి ఉంటుంది. అందులో పాస్ అయిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వచ్చినటువంటి వారికే, అందులో పాస్ అయినటువంటి వారికే ఈ యొక్క ఎల్ఎల్ఆర్ అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క శిక్షణకు సంబంధించి 6 మాడ్యూల్స్ ప్రకారం ఉంటుంది. 6 మాడ్యూల్స్‌లో సంబంధించి ఈ శిక్షణలో ముందుగా చూసినట్లయితే గనక ఏదైతే డ్రైవింగ్‌కు సంబంధించి రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి సేఫ్టీ మెథడ్స్ కావచ్చు, అదేవిధంగా ప్రమాదాలకు సంబంధించినటువంటి నివారణ పైన కావచ్చు అవగాహన కల్పిస్తారు. ఆ అవగాహన కల్పించిన తర్వాత ఒక్కో మాడ్యూల్‌కు చివరన ఒక చిన్న పరీక్ష లాంటిది ఉంటుంది. మరి అది పాస్ అయినటువంటి వారికే ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్‌కి సంబంధించినటువంటి వెసులుబాటు ఉంటుంది వారు అప్లై చేసుకోవడానికి. ఈ 6 మాడ్యూల్స్‌కు సంబంధించి ఒక్కో మాడ్యూల్‌కి దాదాపు 30 నిమిషాల పాటు సమయం పడుతుంది. పూర్తిగా 3 గంటల్లో కూడా ఈ యొక్క అవగాహనతో పాటు శిక్షణ, అదేవిధంగా ఎగ్జామ్ ప్రక్రియ కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్‌ని చూసినట్లయితే గనక ఆర్‌టీఏ ఆఫీస్‌కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే అంటే కెమెరా ఉండి సొంతంగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఉన్నటువంటి వారు ఇంటి వద్ద నుంచే ఈ యొక్క ఆన్‌లైన్ పరీక్షను కూడా మరి రాసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీని ద్వారా చూసినట్లయితే గనక మరి దళారుల ప్రమేయం లేకుండా ఈ యొక్క చర్య అనేది ఎంతో ఉపయోగకరంగా మారబోతుంది. ముఖ్యంగా రవాణా శాఖ కార్యాలయాల్లో దళారులకు సంబంధించినటువంటి ఆ యొక్క దాన్ని కూడా ప్రమేయం కూడా తగ్గించడానికి ఈ యొక్క ఆన్‌లైన్ పరీక్ష విధానం కూడా ఎంతో దోహదపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ యొక్క ఆన్‌లైన్ పరీక్ష విధానాన్ని దాదాపు ఈ యొక్క 2 దశలుగా ఉన్నటువంటి ఈ యొక్క లైసెన్స్‌కు సంబంధించినటువంటి ప్రక్రియను 3 దశలుగా చేయడానికి ఇప్పటికే ఒక కమిటీని కూడా నియమించారు. ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటి నివేదిక కూడా ఏప్రిల్ చివరి నాటికి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే రవాణా శాఖకు సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ కూడా ఆయన కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఇప్పటికే మనం చూసినట్లయితే గనక భారతదేశం వ్యాప్తంగా దాదాపు 1,07,000 మందికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి ప్రతి సంవత్సరం కూడా రోడ్డు ప్రమాదాల్లో. వివిధ కారణాలచే ఏదైతే అతివేగం కావచ్చు, లేకపోతే తాగి వాహనాలు నడపడం కావచ్చు, లేకపోతే ఓవర్టేక్ విషయంలో వేగంగా వెళ్ళడం కావచ్చు. అంటే రోడ్డు సేఫ్టీ అనేది పాటించకపోవడం వల్ల, హెల్మెట్ లాంటివి ధరించకపోవడం వల్ల అనేకమైనటువంటి యొక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ మనం చూసాము. ఇప్పటికే చాలామంది అంటే యువత కూడా ఈ యొక్క సంవత్సరంలో దాదాపు చాలామంది కూడా 2025-26 సంవత్సరంలో చూసినట్లయితే కనుక రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడినటువంటి విషయాలు మనం తెలిసిందే. ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక ఆ యొక్క అంటే కుటుంబాలకు సంబంధించి ఒక తీరని వేదనగా మిగిలినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి యువత కూడా ఈ యొక్క ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఒకవైపు మనం చూస్తున్నట్లయితే కనుక తాజాగా అలైవరైవ్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా రోడ్ సేఫ్టీకి సంబంధించి, రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఎవరైతే కుటుంబాల్లో ఆ యొక్క మనిషిని కోల్పోయినటువంటి వారిని, ఏదైతే కొడుకును కోల్పోయినటువంటి తల్లిదండ్రులచే కావచ్చు, మరి యొక్క అన్నను కోల్పోయినటువంటి తమ్ముడు కావచ్చు, ఇట్లా అనేక మంది కుటుంబాలతో కూడా ప్రజల్లో మరి రోడ్ సేఫ్టీ పైన స్వయంగా మరి ఆ కన్నీటితో, ఆవేదనతో ఈ యొక్క వారు చెప్తున్నటువంటి క్రమంలో అవగాహన కూడా ఈ యొక్క పోలీసులు, జయశంకర్ జిల్లా పోలీసులు కూడా ఇప్పటికే పలు మండలాలకు సంబంధించినటువంటి ఆయా మండలాల్లో ఎస్ఐలు కూడా దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రతకు సంబంధించి మరి రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ యొక్క కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. ఈ కొత్త రూల్స్ ద్వారా చూసినట్లయితే గనక దాదాపు ఈ యొక్క 2 దశల్లో ఎల్పిఆర్ కావచ్చు, అదేవిధంగా డ్రైవింగ్ సంబంధించినటువంటి ఆ టెస్ట్ విధానానికి సంబంధించి ఇప్పుడు 3 దశలుగా అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే డ్రైవింగ్కి సంబంధించి ఒక బాధ్యతాయుతమైనటువంటి డ్రైవింగ్ లక్ష్యంగా ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో కూడా పలు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. స్వయంగా రోడ్డు ప్రమాదాలు జరిగినటువంటి ఆ వీడియోలు కూడా వాళ్ళకి చూపిస్తూ, అదేవిధంగా ఓవర్టేకింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మనకు సైడ్కు ఉండేటటువంటి అద్దాలకు సంబంధించి మరి మనం ప్రయాణం చేసినప్పుడు వాటిని ఏ విధంగా, డ్రైవింగ్ చేసినప్పుడు వాటిని ఏ విధంగా మనం
ఉపయోగించాలి అని చెప్పేసి తదితర విషయాలన్నీ కూడా ఈ యొక్క ఆన్లైన్ అవగాహనలో ఏదైతే వాళ్ళకు వెల్లడిస్తారో ఆ అవగాహన శిక్షణ కార్యక్రమం తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. 3 గంటల పాటు ఆ ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వారికే మొత్తానికైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండబోతుంది. కొత్తగా వస్తున్నటువంటి ఈ రూల్స్ ద్వారా మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది అంత ఆషామాషి కాదు, కొంత కఠినతరంగా ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.